వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కర్తవ్య మూవీ రివ్యూ చూద్దాం. తెలుగులో తెలుగు డబుల్ వర్షన్ ఉంది. అది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. కర్తవ్య మూవీ. ఇప్పుడు వచ్చేసి మూవీ క్యారెక్టర్స్ విషయానికి సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ తమ్ముని క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి తనతో పాటు పనిచేసే ఒకతను తన సీనియర్ క్యారెక్టర్ ఆనంద్ శ్రీ అని చెప్పి ఒక బాబా క్యారెక్టర్లా ఉంటుంది. ఆశ్రమం క్యారెక్టర్. ఇవి మెయిన్ క్యారెక్టర్స్. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు వచ్చేసి స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ వచ్చి హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ స్టార్టింగ్లో ఒక జర్నలిస్ట్ మర్డర్ అవుతుంది. జర్నలిస్ట్ మర్డర్ కేసు వచ్చేసి సైఫ్ అలీ ఖాన్కి వస్తుంది. జర్నలిస్ట్ వచ్చేసి ఒక ఆనంద్ శ్రీ అనే ఆశ్రమం వాటి గురించి ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంటుందని చెప్పి ఉంటుంది. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ వచ్చి అమ్మ డ్రైవర్ చేశారు ఏంటి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ సీనియర్స్ తెలుస్తుంది అమ్మ డ్రైవర్ చేశారు ఏంటి అని చెప్పి. తన ఫోటో వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ ఇస్తారు. తను వచ్చేసి ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలనుకుంటారు. అయితే ఇక ఆ మర్డర్ చేసిన తను ఇంతకు వాంగ్మూలం ఏమి ఇచ్చాడు ఏంటి అది సైఫ్ అలీ ఖాన్ తెలుస్తుంది. ఆనంద్ శ్రీ బాబా ఉంటాడు కదా, తన దగ్గర కొన్ని చీకటి వ్యాపారాలు అవుతున్నాయని చెప్పి మైనర్లను తను హింసిస్తున్నాడని చెప్పి వాటి గురించి ఉంటుంది. కాకపోతే అతని మీద ఎవరు కంప్లైంట్ చేయరు. సైఫ్ అలీ ఖాన్కి అతని మీద ఉంటుంది. ఇంతకు లాస్ట్కి ఏమైంది, ఆనంద్ శ్రీ వాంగ్మూలం గురించి ఏం చేశాడు ఏంటి దాని గురించి ఉంటుంది. దీనికి రివెంజ్ ఎక్కడైనా తీసుకున్నాడు ఏంటి అందుకొరకు మీ పేరు కర్తవ్య అని చెప్పి పేరు పెట్టారు. తన డ్యూటీలో తన కర్తవ్యం పడేస్తుందని చెప్పి పోలీస్ డ్యూటీలో. మొత్తం మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3.5/5 ఇవ్వచ్చు, 4/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్షన్ తెలుగు డబ్బు వర్షన్ అయితే బాగానే ఉంది.